ఈరోజు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ యోగా డే. మనకు ఓన్లీ 1 డే ఈజ్ లెఫ్ట్ ఓవర్. ఎల్లుండి మార్నింగ్ మనం విశాఖపట్నంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఈవెంట్. ఈవెన్ గిన్నెస్ రికార్డు కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఆల్ అరేంజ్మెంట్ చేశాం. ఇంతవరకు ఏమేం చేశామో ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచాను. ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11th యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి UN కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేసినట్టుగా చేశారు. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాని మీద ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇది డే టు డే లైఫ్లో భాగం కావాలి. మన లైఫ్ స్టైల్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి దిస్ ఈజ్ ది మెయిన్ స్ట్రాటజీ. ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తినడం, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్లు చేసుకోవడం. దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు డ్యామేజ్ అవుతుంది. మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ నెగటివ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బి క్యూర్డ్ ఇమ్మీడియట్గా, కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి. అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సంట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం. అయితే మనం 1 month దీనిపైన డిక్లేర్ చేశాం. పోయిన నెల మే 21 నుంచి రేపు 21 వరకు 30 days కార్యక్రమం డిక్లేర్ చేశాం. ఆ కార్యక్రమం వివరాలు క్యాలెండర్ వైజ్ డే వైజ్ దీన్ని పర్ఫెక్ట్గా మానిటర్ చేశాం. ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగా ఉంది, బెటర్గా ఉంది. స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యారు, మంచి ఇంపాక్ట్ వచ్చింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఈరోజు నేను పిలిచాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఈరోజు 2,39,00,000 మంది అయ్యారు. అంటే 119.5% అచీవ్మెంట్. ట్రైనింగు మాస్టర్ ట్రైనర్స్ని 2,600 మందిని ట్రైన్ చేయాలనుకున్నాం. 5,451 మంది వచ్చారు, 210%. ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో పోయి ట్రైన్ చేసేవాళ్ళు మీరు చూస్తే 1,25,000 మందిని ట్రైన్ చేయాలనుకుంటే 1,44,310
115%. జనరల్ పబ్లిక్ మేము 2 కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ 1,77,42,850 మంది వచ్చారు, ఫిజికల్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే 88.71%. టూరిస్ట్ ఐకానిక్ స్పాట్స్ ఈవెంట్స్ 103 ఈవెంట్స్ పెట్టాం. అందులో ఇప్పటికి 100 అయినాయి. ఈరోజు రేపు అన్నీ అయిపోతే 100% పూర్తవుతుంది. థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్, సీనియర్ సిటిజన్స్ అని లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ కూడా పెట్టాం. 26కి 24 అయినాయి. ఈరోజు రేపు 2 కూడా అయిపోతే 100% చేశాం. విలేజ్ లెవెల్ ఈవెంట్స్ 14,999 గ్రామాల్లో గాను 47 గ్రామాలు 14,947 గ్రామాలు చేశాం. 100% పార్టిసిపేటెడ్. అదే మరిగా ఇక్కడ కాంపిటీషన్స్ అచీవ్మెంట్ చూస్తే 6,37,029 మంది వచ్చారు. మండల్ లెవెల్ ఈవెంట్స్ 784 చేశాం. అక్కడ 1,16,814 మంది పార్టిసిపేట్ అయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్ 26కి 26 చేసాం, 100% చేశారు. 9,826 మంది ఆవరేజ్ని వచ్చారు. స్టేట్ లెవెల్ ఈవెంట్స్ 1 చేశాం, పార్టిసిపేటెడ్ 526 మంది పార్టిసిపేట్ చేశారు ఎన్ని కాంపిటీషన్స్లో. ఇది ఓవరాల్గా అన్ని దిక్కలు కూడా ఇది చేయగలిగాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు యోగా కాంపిటీషన్ సర్టిఫికెట్స్ మీరు చూస్తే మేము టార్గెట్ చేసింది 4,58,209 100% చేయగలిగాం. మండల్ లెవెల్లో 46,107 100% అయింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో 874 అయింది 100%. యోగా మాస్టర్ ట్రైనర్స్ 5,451 అచీవ్ చేయగలిగాం. యోగా ట్రైనర్స్ 1,44,310 అది కూడా అచీవ్ చేశాం. సిటిజన్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ 25 లక్షలు ప్లాన్ చేశాం. 27,55,476 ఇప్పటికే ఇచ్చాం, 108%. సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ 1 డే పార్టిసిపేట్ చేసినట్టు చూస్తే మేము 50 లక్షలు కొన్నాం. ఈరోజు 71,93,933 మంది వచ్చారు, 142%. ఈ రెండు చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సర్టిఫికేషన్ వచ్చి అంటే 3 రోజుల పైనుండి చేసిన వాళ్ళు 27 లక్షలు చేశారు. ఒకరోజు చేసిన వాళ్ళు 72 లక్షలు చేశారు. ఇవన్నీ చూస్తే 1,05,58,299 మంది పార్టిసిపేట్ చేశారు. సర్టిఫికేట్స్ తీసుకోవడం అన్నీ కూడా. ఇంకో పక్క వెన్యూ రిజిస్ట్రేషన్ 1,00,000 ప్లేస్లు అనుకున్నాం మేము. ఈరోజు 1,29,249 మంది ప్లేసెస్లో లొకేషన్స్ రిజిస్టర్ చేశారు. అంటే 129%. అంటే దగ్గర 1,30,000 ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్లో ఎల్లుండి డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. ఇప్పుడే ఆయుష్ సెక్రటరీ చెప్పాడు, భారతదేశం మొత్తం ఒక 6,50,000 నుంచి 7 లక్షల లొకేషన్లో దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మొత్తం కలిస్తే 7.5 లక్షల నుంచి 8 లక్షల లొకేషన్స్లో ఎల్లుండి ఇక్కడి నుంచి లైవ్ వెళతా ఉంటే సైమల్టేనియస్గా ఆ టైంలో 8 లక్షల లొకేషన్స్ మొత్తం భారతదేశం ప్రపంచం మొత్తం 8 లక్షల లొకేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది నెవర్ ఇన్ ది హిస్టరీ. మళ్ళీ ఇది బ్రేక్ కావాలంటే ఇలాంటి ఈవెంట్ ఇంకొక పెద్ద ఎత్తున చేసే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఉండదు. రేపు ఉద్యమ స్పిరిట్లో తీసుకుంటే అది కూడా 10 లక్షలు చేసేదని కూడా అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే రిజిస్ట్రేషన్ క్లియర్ కట్గా ఏ జిల్లాలో ఎవరెవరు చేశారు పేర్లతో కూడా క్యూఆర్ కోడ్తో కూడా పెట్టేశాం. ఎక్కడ దీంట్లో అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ క్యూఆర్ కోడ్, ఆధార్, ఎవ్రీథింగ్ అథెంటికేషన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ వెన్యూ రిజిస్ట్రేషన్స్ లొకేషన్ నేను చెప్పాను. మొత్తం 1,29,249 ఉన్నాయి. ఇంకా కూడా కొంతమంది ఎక్కువ చేసుకుంటామని లిస్ట్ ఇచ్చారు. ఈరోజు అయిపోతాయి. అంటే
34,991 లొకేషన్స్లో మనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు చూసినప్పుడు మాస్టర్ ట్రైనర్స్, సిటిజన్స్, నేను ఇంతకుముందు చెప్పాను. దాన్ని ఇక్కడ బ్రేకప్ కూడా చూపించాం మళ్ళీ ఒకసారి. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మొత్తం సింగిల్ లొకేషన్లో 3,19,000 మందికి అరేంజ్ చేశాం. సీట్లు కానీ అక్కడంతా మ్యాట్లు కానీ వాళ్ళు చేయడానికి. ఇవంతా కూడా 26 కిలోమీటర్ల డిస్టెన్స్. రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్లు. నెంబర్ ఆఫ్ స్టీవార్డ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రైన్డ్ 4,600 మంది. డెమాన్స్ట్రేటర్స్ ఐడెంటిఫైడ్ 1,438. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ ఐడెంటిఫైడ్ 907 మంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రైనింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్, ఇక్కడ పారామీటర్స్ మీరు చూస్తే మొత్తం 3,50,000 మందిని మొబిలైజ్ చేస్తున్నాం టెంటేటివ్గా. నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్డ్ ఇప్పటికే 1,90,000 మంది అండర్ ప్రోగ్రెస్ ఉన్నారు. మిగిలినవన్నీ కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. 9,995 వెహికల్స్ని సిస్టమేటిక్గా పెట్టి 50 సీటర్ బస్సెస్ కానీ 3,200, 40 సీటర్ బస్సెస్ 4,095, ఆటోస్ 2,500, మ్యాక్సీ క్యాబ్స్ ఒక 200, మొత్తం పార్కింగ్ ప్లేసెస్ కూడా 75 ఐడెంటిఫై చేశాం. ఎవ్రీ బస్కి ఒక మనిషిని పెట్టాం. అతను కూడా జీపీఎస్ ట్యాగింగ్ పెట్టాం. ఎప్పుడు బయలుదేరుతారు, ఎంత టైంలో వస్తారు, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మొత్తం కూడా ట్యాగ్ చేసి వెన్యూ తిరుగుడు కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా చేశాం. ఇక్కడ మొత్తం కంపార్ట్మెంట్స్ 326 ఉన్నాయి. ఇక్కడ 326 కంపార్ట్మెంట్స్ అంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ ఆవరేజ్న 1000 మంది ఉంటారు. 1000 మందిని లెక్కేసుకుంటే 3,26,000 మంది సింగిల్ లొకేషన్లో ఉంటారు. పక్కన ఉండేవి కొన్ని ఉంటాయి. ఇవి 326 కంపార్ట్మెంట్స్ మాత్రం. ఇక్కడ మీరు చూస్తే టాయిలెట్స్ 4,280 టాయిలెట్లు అరేంజ్ చేస్తున్నాం. టెంపరీగా 2,000, టెంపరీ కన్స్ట్రక్షన్స్ 1,500, సిటీస్ ప్రైవేట్ 500, అకామిడేషన్స్ నియర్ బై 280. మొత్తం కలిస్తే 4,280. 100 మందికి ఒక టాయిలెట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే మార్నింగ్ అవర్స్ కాబట్టి ఏమాత్రం ఇబ్బంది రాకుండా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. టీషర్ట్స్ మొత్తం 5 లక్షలు తెప్పిస్తున్నాం. వచ్చిన పార్టిసిపేట్స్కి అందరికి టీషర్ట్ ఇస్తాం. అది వేసుకొని వాళ్ళు చేసేందుకు అవకాశం ఉంటుంది. యోగా మ్యాట్స్ కూడా 5,06,053 వచ్చాయి. అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. టీషర్ట్ కానీ యోగా మ్యాట్ కానీ దే కెన్ ప్రాక్టీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వైఫై పాయింట్స్ ఒక 326 పెట్టాం. నెంబర్ ఆఫ్ ఎల్ఈడి స్క్రీన్స్ 335 అంటే 326లో 335 పెట్టాం. నెక్స్ట్, ఇక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ కోసం కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గెజెట్ ఆఫీసర్, యోగా ఇన్స్ట్రక్టర్ 1, యోగా డెమాన్స్ట్రేటర్ 3, స్టీవార్డ్స్ 10 మంది, డ్రింకింగ్ వాటర్ ఇన్ఛార్జ్ 1, ఫుడ్ టీమ్ ఇన్ఛార్జ్ 1, సూపర్వైజర్స్ 2, శానిటేషన్ వర్కర్స్ 4, టాయిలెట్ మేనేజర్ 1, వర్కర్ ఫర్ 2 టాయిలెట్స్ అవి ఒకరిని పెట్టాం. ఏఎన్ఎం, ఆశా, హమాలీస్ ఈ మరి మొత్తం కూడా పెట్టి ఎక్కడికక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్స్కి ఒక టీముని పెట్టాం. దానికి హైరార్కీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉండాలని ఉద్దేశం ఇది కూడా పెట్టాం. ఇక్కడ మీరు చూస్తే సూపర్వైజరీ స్ట్రక్చర్స్ కింద మినిస్టర్, ఐఏఎస్ ఆఫీసర్, దెన్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, వాటర్, మెడికల్, శానిటేషన్ ఆల్ ఇన్ఛార్జెస్ పెట్టి మల్టీ డిసిప్లినరీ ఫంక్షనరీస్ హైరార్కీ మినిస్టర్ దగ్గర నుంచి అందరిని కూడా ఈ వర్క్ కింద పెట్టాం. ఇప్పుడు అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసాం. స్టేజ్, డయాస్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో చిన్న చిన్న పనులు తప్ప. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూస్తే లైటింగ్ ఇంక్లూడింగ్ డెకరేటివ్, ఎల్ఈడి వాల్ అండ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు రేపు సాయంత్రానికి, రేపు మధ్యాహ్నానికి మొత్తం పూర్తి అవుతాయి. నెక్స్ట్, ఇక్కడ కూడా బ్యాక్ డ్రాప్, ఫ్లెక్సీస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. బ్యూటిఫికేషన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి.
డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ మైన్యూట్గా సీసీటీవీ కెమెరాస్ కానీ, ఇంటర్నెట్ కానీ, అంబులెన్సెస్ కానీ, మెడికల్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బూత్స్ ఒక 15 క్యాంపులు పెట్టి 5 బెడ్డెడ్ టెంపరీ హాస్పిటల్ కూడా పెడుతున్నాం. అంటే ఎక్కడికక్కడ ఒక 5 బెడ్లు పెట్టి ఒక 6 టెంపరీ హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్ట్ పెట్టారు. ఎమర్జెన్సీ లైటింగ్ ఇవరికి మొత్తం ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ గేట్ సెటప్, కంట్రోల్ రూమ్ సెటప్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఒకసారి రివ్యూ తీసుకున్నాం అందరినీ చెప్పి చేయడం కోసం. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ డన్ అరేంజ్మెంట్స్. ఇక్కడ నాకు ఒక చిన్న ఇది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామంది స్టార్టప్లు వచ్చాయి ఇప్పుడు. ఇది వెరీ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ వస్తున్నాయి ఇప్పుడు. చాలా 1-2 కాదు, చాలా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడైతే యోగిఫై అని ఒక స్టార్టప్ పెట్టాడు. అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏఐని ఇంటిగ్రేట్ చేసి మ్యాట్ తయారు చేశాడు. ఆ మ్యాట్ మీద నిలబడుకొని మీరు చేస్తే మీకు ఏ డిసీజ్ కావాలంటే అందులో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు చేసిన తర్వాత మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆటోమేటిక్గా యాప్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన, ఒకసారి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 నిమిషాల్లో, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ పక్క వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కావాలంటే దాని కేసు చూపించేసేయండి ఒక 2 నిమిషాలు, సో దట్ మీరు అందరికీ చెప్పగలిగితే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. Can we show this one? Yeah, please take it on. ఇది యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్ అండి. నా పేరు మురళీధర్ సోమిశెట్టి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ యోగిఫై. సో మేము ఈ స్టార్టప్ ఐడియా వచ్చింది నా యొక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ చెప్పారు, సర్జరీ చేసుకోవాలని. సర్జరీకి వెళ్ళకుండా నేను యోగా పాత్కి వచ్చాను. యోగా పాత్కి వచ్చి నేర్చుకున్నాక యోగా ట్రైనర్ అయ్యాను. యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. జూమ్ క్లాస్ ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. అందులోంచి ఒక ఐడియా వచ్చింది, యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్. ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది, స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే, కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బంది ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే. మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్, ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉంది. ఈ 2 లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉంటాయి. ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ ఇండియా, యుఎస్లో. ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళే చేసాం. వీఆర్ ద కో-ఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి, కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. చాలామంది చైనా మ్యాట్స్ వాడుతుంటారు, మేము ఇది ఇండియాలోనే చేసాం, ఎండ్ టు ఎండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా. సో ఇందులో ఉన్న డివైస్ ఇది హార్డ్వేర్. ఇది మ్యాట్ బ్లూటూత్ ద్వారా యాప్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ యాప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను క్విక్గా. సో ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏముందంటే కంటెంట్ వస్తుంది మనకి, యూట్యూబ్లో కానీ అన్ని క్లాసులు వస్తాయి. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అది క్లాస్ వస్తూ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఈ యాప్ ద్వారా ఏమవుతుందంటే ఇందులో కంటెంట్ వస్తుంది, మ్యాట్ కనెక్ట్ అయ్యగానే అసలు ఏం చేస్తున్నారు మీరు యాప్ తగ్గట్టుగా, అంటే కంటెంట్ తగ్గట్టుగా. ఒక ఆసన చేయమని అన్నప్పుడు మీరు చేయలేకపోతే కరెక్ట్గా చేయడం ఎలాగో చెప్తుంది, ఒక 2 రీట్రైస్ వస్తుంది, చేసే వరకు మీకు హెల్ప్ చేస్తుంది, చేయకపోతే నెక్స్ట్ మూవ్ అవుతుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అంటే వీడియో కూడా ఆగిపోద్ది మీకు వచ్చే వరకు, తర్వాత ముందుకెళ్తుంది. సో ఇది అడ్వాంటేజ్. ఈ యాప్లో అన్ని క్లాసెస్ ఉన్నాయండి, డయాబెటీసు, స్ట్రెస్ మేనేజ్మెంటు, వెయిట్ మేనేజ్మెంటు. చాలామంది అథ్లీట్స్ ఈ మధ్యన రికవరీతో చాలా కష్టపడుతుంటారు ఇంజురీస్తో. సో అథ్లీట్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో అథ్లీట్ వెల్నెస్. ఇది యాపిల్ వాళ్ళు మొన్న రీసెంట్గా లాస్ట్ వీకే హాల్ ఆఫ్ ఫేమ్లో యాప్ని పెట్టారు. ఇట్స్ ఇండియాస్ ప్రైడ్. యూఎస్లో ఇది హాల్ ఆఫ్ ఫేమ్లో పెట్టారు యాపిల్ వాళ్ళు. అండ్ దిస్ ఈస్ ద యాప్. ఇట్ కెన్ బీ యూస్ఫుల్ ఫర్ ట్రాకింగ్ బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ అలైన్మెంట్. థ్యాంక్స్.
ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మీకు ఏమన్నా. ఇప్పుడు ఇలాంటి యాప్లు చాలా వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మనం, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ. సో దట్ డేటా విల్ బి జనరేటెడ్, ఆల్ డేటా రియల్ టైమ్ సొల్యూషన్ రావాలంటే రైట్ సొల్యూషన్, కంప్యూటింగ్ ఫాస్టర్గా ఉండాలి. అందుకే వీఆర్ గోయింగ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. దట్ ఈస్ వేర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ క్వాంటమ్ వ్యాలీ. సో ఆంధ్రాస్ అంతా బ్రెయిన్స్ అన్నీ క్వాంటమ్ కంప్యూటర్స్ మారి తయారు కావాలి. దట్ ఈస్ మై ఐడియా. సో వీఆర్ వర్కింగ్. ఏఐ అంటే ఇండియా, అందులో 35% తెలుగు కమ్యూనిటీ. దీనికి కారణం 25-30 years బ్యాక్ వేసిన ఫౌండేషన్. ఐటీకి ఆ రోజు హైటెక్ సిటీ విత్ ఐటీ, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ స్టేజ్కి రీచ్ అయ్యాం. నెక్స్ట్ దీన్ని డే టు డే యాక్టివిటీస్లో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కూడా నేను ముందే చెప్పాను మీకు, యోగా ఈజ్ ది బెస్ట్ ప్రివెంట్ హెల్త్కి. ఇట్ విల్ క్యూర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయనకు ఆపరేషన్ చేసుకున్న సమయం నుంచి ఈ ఆపరేషన్ కాదు ఏం చేయాలని యోగా ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు యోగా ఆయనకుండే టెక్నాలజీతో అనుసంధానం చేసుకొని ఇప్పుడు మ్యాట్ తయారు చేసి, అది కూడా ఒక మంచి కమర్షియల్ ఇది కూడా చేసి ఒక స్టార్టప్. ఎప్పుడు కూడా వైబిలిటీ రావాలి. వైబిలిటీ రావాలంటే కమర్షియల్ లేకపోతే వైబిలిటీ రాదు. నౌ ఈజ్ మెయింటైనింగ్ త్రూ యాప్. అందరి పర్ఫార్మెన్స్ చూసి యూ కెన్ హ్యావ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ డిసీజ్ ప్రొఫైల్ బిఫోర్ ఆఫ్టర్. కంటిన్యూగా మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే ఇది అయిన తర్వాత నేను కూడా మొన్న చెప్పాను, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రిటెక్ ఈ మూడు కూడా ఇంటిగ్రేట్ చేసేదానికి ఆయన గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి, దాని ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా బెటర్ ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ మూడు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్కి యోగా విల్ బి ది బెస్ట్. నేచురోపతి అండ్ ప్రివెంటివ్ హెల్త్ యోగా ఈ రెండు కాంబినేషన్. సో ఇక్కడ సత్యనారాయణరాజుని మీరు చూశారు, ఒక 750 బెడ్స్తో యోగా నేచురోపతి పెట్టాడు. చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఉపయోగించుకుంది. మేము ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్నప్పుడే యోగా పరిషత్ పెట్టాం. అది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది, బాగా జరుగుతుంది అక్కడ. అలాంటి ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. అవసరమైతే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ తీసుకొని, తద్వారా యోగాను కూడా ఎక్కడికక్కడ జిల్లా వారీగా, కాన్స్టిట్యున్సీ వారీగా ఎవ్రీవేర్ ప్రమోట్ చేయడానికి అందరినీ, దీంట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చేశారు, నేను వారిని మీకు ప్రజెంట్ చేశా అవేర్నెస్ కోసం. కడవన్నీ మీ టర్మ్స్, ఆయన టర్మ్స్ మీరు చూసుకుంటారు. నా పని అనేది ప్రమోట్ చేయడం వరకే నా పని. ఇంకొక ఆయన ఈయనకంటే బెటర్గా వచ్చాడు, ఇంకా ప్రోడక్ట్ బాగుంది, ఆ ప్రోడక్ట్ మీరు అడాప్ట్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ సాటిస్ఫాక్షన్. మీకు అప్లికేషన్ ఏంటంటే డీటెయిల్స్ యోగిఫై అండి, యోగిఫై. యా, యోగా ప్లస్ వైఫైని కంబైన్ చేసి యోగిఫై అని పెట్టాం. ఇప్పుడు ఇది మార్కెట్లో ఎంఆర్పి వచ్చి 15,000, యూఎస్లో వచ్చి $200. యాప్తో పాటు మెంబర్షిప్ అంతా ప్లానింగ్ ఉంటుంది. ఛార్జబుల్, రీఛార్జబుల్ అండి. బ్యాటరీ ఉంటుంది, మనం మొబైల్ ఛార్జ్ చేస్తున్నట్టు చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 8 hours పనిచేస్తుంది, అంటే ఒక 1 week వరకు వాడుకోవచ్చు. పవర్ కూడా చేసుకోవచ్చు, పవర్తోనే పవర్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే మీరు ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు కూడా. తీసుకెళ్ళచ్చు. 8 hours ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చార్జర్స్ అన్ని సెపరేట్ తయారు చేశారా? చార్జెస్ అన్నీ కూడా ఇందులో సెపరేట్గా పార్ట్ అన్నమాట. ఓకే. అండ్ ఇందులో ఒక వేరియంట్ వచ్చిందండి, అది చెప్పాలనుకున్నా. ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క టెక్నాలజీ బాగా లైక్ చేసి ఒక స్పెషల్ కాటన్ బేస్ చేయమన్నారు, అది కూడా చేస్తాం. కాటన్తో కూడా, అంటే సస్టైనబుల్ ఫ్రెండ్లీతో. దట్ ఇస్ గుడ్. యా. యోగా అనేది ఒక మతాన్ని
కరెక్ట్ కాదు అది. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములో చేయొచ్చు. యోగా ఇండియాలో వారసత్వంగా వచ్చింది. ఇది హెల్త్కి సంబంధించింది. ఫుడ్ అనేది రకరకాలుగా తింటాం, రకరకాలుగా వ్యాధులు వస్తాయి. కొంతమంది డయాబెటీస్ వచ్చింది అనుకో. ఎందుకు వచ్చింది? మీరు రైస్ ఎక్కువ తింటారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేవాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. దీనికి మతానికి సంబంధం లేదు. ఫ్యాట్ ఎక్కువ తినేవాడికి అంతా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ స్ట్రెస్ అంతా ఉండేవాడికి న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మరి వాటర్ కంటామినేషన్ వచ్చినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఎక్కువ తినేవాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అందుకే ఇప్పుడు నేచురోపతిలో ఉప్పు కారం ఈ రెండు తగ్గిస్తూ ఉంటారు, ఆయిల్ ఇవన్నీ. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే మీకు టేస్ట్ కోసం ఇంక ఎన్ని వేసుకుని తింటూ ఉంటాం. రకరకాల అవగాహన లోపం కూడా ఉంటాయి. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఏ విధంగా ప్రజాహితం కోసం. ఇప్పుడు వేరే దేశాల్లో క్రిస్టియన్స్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్, దే ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్. దట్ ఈస్ వేర్ యుఎన్ఓ కూడా అనౌన్స్ చేశారు యోగా డే. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఎ సైన్స్. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయమంటారు. ఒక్కొక్కరు పని. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంది, ఫాస్టింగ్ ఇస్ ఎ సైన్స్. ఒక్కొక్కరు ఒక విధంగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. హిందూస్ ఒకప్పుడు ఎవ్రీ సాటర్డే ఎస్పెషలీ బ్రహ్మోత్సవ సందర్భంలో మేమందరం చిన్నప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళం. సాటర్డే వస్తే మధ్యాహ్నం వరకు భోంచేసేవాళ్ళం కాదు. దేవుణ్ణి తలుచుకొని దేవునికి ప్రార్థనలు చేసి అన్నీ చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేవాళ్ళం. ఆ హాఫ్ డే బ్రేక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటి రంజాన్ మాతంలో మొత్తం సూర్యోదయానికి ముందు భోంచేసి సూర్యాస్తం తర్వాత మళ్ళీ భోంచేస్తూ ఉంటారు. దెర్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ని ఎవరు ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగిస్తారో వాళ్ళకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ ఈజ్ ఎ సైన్స్, హౌ టు మెయింటైన్. మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని నాకు డయాబెటీస్ రాకూడదు అంటే ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా వస్తుంది. దర్ ఈజ్ నో సెకండ్ థాట్స్ మీకు. ఇది అవేర్నెస్ ఈజ్ ది క్యూర్. మీ లైఫ్ స్టాండర్డ్స్ మీరు ఎవ్రీడే లేట్ నైట్ తిరుగుతూ తాగి ఇవన్నీ చేసి గంజాయి తినేసి ఇష్ట ప్రకారం ఒకసారి అలవాటు అయిందని అడిక్ట్ అయిపోతే మీ హెల్త్ ఎట్లుంటుంది? ఐఎమ్ ఆస్కింగ్. వాళ్ళకు లేనిపోని సమస్యలు, లేనిపోని కోరికలు, లేనిపోని ఉద్రేగాలు. దీస్ ఆర్ ఆల్ వేరియస్. నౌ స్లోలీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికమింగ్ మోర్ ప్రాబ్లమ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ విత్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఈ ఏడాది వీడు తీసుకున్న థీమ్ వచ్చి వన్ నేషన్, వన్ వరల్డ్, వన్ ఎర్త్. వన్ ఎర్త్, వన్ గ్లోబ్ అని. అదేనా? వన్ హెల్త్, వన్ హెల్త్, వన్ ఎర్త్. ఓకే. వన్ హెల్త్, వన్ ఎర్త్ అండి. ఎర్త్, వన్ ఎర్త్, వన్ హెల్త్. హెల్త్. ఎస్. వన్ ఎర్త్ అన్నారా? ఇంకేమైనా పెట్టారా? అంతే అండి. వన్ ఎర్త్, వన్ హెల్త్. ఓకే. వన్ ఎర్త్, వన్ హెల్త్. 2 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇచ్చేస్తున్నాం. ఇందులో మీరు చూస్తే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 1, 2 లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సూర్య నమస్కారాలు 2, 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం కలిసి 22 మొత్తం టోటల్ వరల్డ్ రికార్డ్స్ వీఆర్ ఎయిమింగ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 20 వస్తాయి అనుకుంటున్నా. చూడాలి. దిస్ ఈజ్ బ్రేకింగ్ దట్ రికార్డ్స్. సూర్య నమస్కారాలు చేసినట్లేరు. అక్కడ గిన్నెస్ రికార్డ్ వచ్చింది. అక్కడ పార్టిసిపేట్ చేసింది 1,63,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనం 3,50,000కి ఏం చేస్తున్నాం. 3,25,000 మినిమం. అక్కడ ప్లేసే 3,19,000 క్రియేట్ చేశారు. సూర్య నమస్కారం రేపే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏజెన్సీ ఏరియాల నుంచి వాళ్ళే కదా, ఏజెన్సీ ఏరియా నుంచి 25,000 మంది స్టూడెంట్స్ అరకు పాడేరు ఏరియా నుంచి వస్తున్నారు.
వాళ్ళు ఇంతమంది కూడా ఒకసారి చేశారు, మీరు అందరూ చూసుంటారు. రేపు వాళ్ళు గిన్నిస్ రికార్డు కోసం సూర్య నమస్కారాలు చేస్తున్నారు. టోటల్ టైం 108 minutes. సూర్య నమస్కారం 108 minutes. నిమిషానికి ఒకటి 108 minutes. 25,000 మంది, 25,000 మెంబర్స్. అది మొత్తం పిఎం గారు చేసేది 3,19,000 మందిని పెట్టుకున్నాం. 3,20,000 అవుతారు. 8 lakh లొకేషన్స్లో చేస్తారు. విశాఖపట్నంలో కూడా సో మెనీ లొకేషన్స్ ఉంటాయి. ఇది సింగిల్ లొకేషన్. కంటిన్యూగా ఏదైతే ఉంటుందో గిన్నిస్ రికార్డు కంటిన్యూటీ ఉండాలి. అట్లా కూడా డిఫరెంట్ లొకేషన్స్ దే వోంట్ క్యాలిక్యులేట్. కాబట్టి అక్కడ ఉండేది మాత్రం 3,19,000 మినిమం, బట్ 5 లక్షలు ప్లాన్ చేస్తున్నాం. 6:30 ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 30 minutes పిఎం ఇంట్రడక్షన్. మేము ఎవరిని ఉంటే ఒకరిద్దరు మాట్లాడతాం. పిఎం వాళ్ళు వర్కౌట్ చేస్తారు. దెన్ పిఎం మాట్లాడతాడు, సెంట్రల్ మినిస్టర్, నేను, లేకుంటే పిఎం ఎట్లా చేస్తారో వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకొని ఇంకా ఏమైనా టైం ఇస్తే మాట్లాడతాం. లేకపోతే 30 minutes, 15 minutes పిఎం మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా 7కి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ టైం, దాంట్లో నో కాంప్రమైజ్. ఎవరున్నా 7 కరెక్ట్గా అయిపోయి 7 to 7:45, 45 minutes ఆర్ 50 minutes బిఫోర్ 8 కంప్లీట్ అయిపోతుంది. 6:30 to 8. సబ్జెక్ట్ వచ్చి థీమ్ వచ్చి యోగా ఫర్ 1 earth 1 health. దట్ ఈస్ ది థీమ్. లేయాలి, వాళ్ళే లేయాలి, ఇంట్రెస్ట్ రావాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజలు అంటే రాత్రి అంతా పోతున్నారు కదా, కాబట్టి అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అందరినీ లేపమంటున్నాం, లేపుతారు. ఒకరోజు వాళ్ళు చేయాలి. ప్రాక్టీస్ చేసింది డెమాన్స్ట్రేట్ చేయాలి. అందుకే ఎక్కడో పెట్టలేదు, అక్కడే పెట్టాం. వాళ్ళకి నియరెస్ట్ స్పాట్ని పెట్టాం. స్కూల్, ఆ స్కూల్ ప్రిమిసెస్లో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్, 5 నిమిషాలు, హాఫ్ అన్ అవర్. సో ఏ 5కి లేచినా 6కు 6:30 ఇక్కడికి వచ్చేస్తారు. అట్లా అది ఇక్కడికి విశాఖపట్నం లొకేషన్కి మనం అందరం, ఎందుకంటే ఒక ఈవెంట్ చేసినప్పుడు, బిగ్గర్ ఈవెంట్ చేస్తే గ్లోబల్గా కూడా ప్రజెన్స్ వస్తుంది. దానికోసం ఇక్కడ అవన్నీ చేస్తున్నాం. ఇప్పుడే ఆలోచించాం, వీలైతే మేము కొన్ని ఒక పిఎంఓతో కూడా మాట్లాడుతున్నాం, ఏం చేస్తే బాగుంటుంది ఆఫ్టర్ అవర్స్. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రం ఉంది, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. దానికి ఎవ్రీ ఇయర్ ఈవెంట్స్ పెడతారు. నేషన్ మొత్తం ఎవరెవరు బాగా చేశారు వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తారు. సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ ఇస్తారు. కొంత ఫండ్స్ కూడా క్రియేట్ చేశారు. ఆ ఫండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదే మరి ఇప్పుడు చాలామంది ముందుకు వస్తారు కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి దీన్ని గవర్నమెంట్ కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ ఇచ్చే డబ్బులు పెట్టుకొని వీలైతే ఇక్కడ అమరావతిలో యోగా అండ్ నేచురోపతి డీమ్డ్ యూనివర్సిటీ పెడితే ఎట్లుంటుంది. ఇక్కడ 750 బెడ్స్ ఉన్నాయి సత్యనారాయణ రాజు. దానికి లింక్ చేసి హాస్పిటల్ ఇంకా కట్టక్కర్లేదు, ప్రాక్టీస్ కూడా చేశారు. దానికి ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెట్టి, అదే మరి ఇక్కడి నుంచి జిల్లాలో 2 years కోర్సెస్ సుమారుగా కొన్ని సర్టిఫికెట్స్ అన్ని పెట్టడం, దానికి కూడా ఎవరైనా వస్తే పీపీపీ మోడల్లో వాళ్ళకి ఇవ్వడం. అదే సమయంలో అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో 9th class నుంచి సిలబస్లో కూడా పెట్టడం. అదే మరి వారానికి 1-2 క్లాసెస్ కూడా పెట్టడం యోగా మీద. సో ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఒలింపిక్స్ కూడా ఎందుకు పెట్టకూడదని యోగాని. ఇట్ ఈజ్ ఆల్సో ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో కాంపిటీషన్. ఇప్పుడు చెస్ పెట్టాం. చెస్ ఈజ్ ఎ కాంపిటీషన్, మెంటల్ గేమ్. ఇది ఫిజికల్ వెల్బీయింగ్. సో మెంటల్ వెల్బీయింగ్ కూడా. కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి, ఇంకొంతమంది
క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటైపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని. కొంతమందికి పుట్టుకతో వచ్చేళ్ళు ఇవి నేర్చుకోరు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలనో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం. లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామదేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామదేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ప్రతి ఒక్కడు పెంచేవాడు ఒకదాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా, డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవ్వరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. సార్, జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నాడు సార్. తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు, అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంక 4 ఏళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది. అప్పుడు చూద్దాం నీ కథ. ఎందుకు ఊరికి ఇప్పుడు నుంచి ఎందుకు అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు. తప్పది. ఎవరు ఇది నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు మారుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకడ ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్స్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం ఇవన్నీ. ఎమ్మెల్యేలందరినీ ఇళ్ళకి వెళ్ళమంటున్నారు ఏడాది పాలన సందర్భంగా. ఈ సందర్భంగా వచ్చినటువంటి నేతల్ని చంద్రబాబు గారి మేనిఫెస్టోని గుర్తు చేసుకుందామని చెప్పేసి మొత్తం నేను ఆయన కూడా గుర్తు చేసుకొనే ప్రజలు చేశారు. అది మర్చిపోతే ఎట్లా? ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇట్లా ఏదో పనులు చేసే కదా. ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను. సరే, మీరు ఒక మాట అడుగుతున్నా, ఎవరై వెళ్ళిపోవడానికి? పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారు? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం.
ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? కొంచెం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక హుందాతనం ఉండాలి నాయకుడికి. సార్ అరెస్టులు కూడా విషయం. సార్ అరెస్టులు బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు కట్టడం. సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారండి? చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? సార్ మీకు అందరికీ తెలియదా శాండీ ఏం జరిగిందో? తెలియదా మీకు లిక్కర్లో ఏం జరిగిందని? కొత్త అది. అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం ఎటు కుదురుతాయి? కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది, ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది. సార్ ఈ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఎలా చూడొచ్చు సార్? బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు. గంజాయి బ్యాచ్కి, బెట్టింగ్ బ్యాచ్కి, రౌడీలకి, హత్యలు చేసే వాళ్ళకి, అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు. అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. వాళ్ళే హీరోస్గా, ఇటు రౌడీజం చేసేవాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ కట్టడం తప్పు కదండి. గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు? ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా? ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను. నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను, గంజాయి అనేది అడిక్షన్. ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు, ఆ పరిస్థితిలో ఉంటారు. బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం, మక్కిలిరగొట్టేస్తామని చెప్తాను, ఈగలు పెట్టాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. గంజాయి కానీ అదే మన డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే 3 ఏళ్ళ అమ్మాయి పైన రేప్ చేస్తారా? ఆర్ యూ హ్యూమన్ బీయింగ్? నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా. ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే, వాడు ఉన్మాది మార్గ తయారైపోతే, ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షణ? మీ పిల్లలకు రక్షణ? లేదంటే మీ ఇంట్లో మీ మిస్సెస్ రక్షణ ఉంటుందా? ఆడబిడ్డ బయట వస్తుందా? ఎక్కడికి పోతున్నాం? ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా? అంటే ఏమనుకుంటున్నారు? ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా అవుతుందండి? నాకేం కోపంతోనూ తీవ్రవాదుల పైన పోరాడానా? కోపంతో ఫ్యాక్షన్ రాజకీయాల పైన పోరాడానా? నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడానా? రౌడీల పైన పోరాడానా? ఆ రోజు వాళ్ళు సెపరేట్, రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ని కూడా హ్యాండిల్ చేశాం. తీవ్రవాదులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం. ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియాలజికల్ అంటే కాదు, మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను. ఇది సాధ్యం కాదని చెప్పాను నేను. ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. దీన్ని మీరు ఒకేదానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా థీరీ. నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నా. రౌడీజం చేస్తే ఏమవుతుంది తెలుసా? మీ ఊర్లలో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. ఒక ఊర్లో ఒక మంచివాడు ఉంటాడు, మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు. ఒకడు రేప్ చేసో, మర్డర్ చేసో, లేదంటే ఇంకొక తప్పుడు పని చేసి జైలుకి పోయి వస్తాడు. వాడు బస్తీ మీద సవాలంటాడు. పెద్ద మనిషి సరెండర్ అయిపోతాడు, నాకెందుకు వచ్చింది వాడితోని. ఊరంతా సరెండర్ అయిపోతారు. ఇదేనా పద్ధతి? అంటే ఎక్కడికి తీసుకుపోతాం ఈ సమాజాన్ని? ఎవడికి న్యాయం జరుగుతుంది? ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊర్లో వస్తే మీరందరూ ఆలోచిస్తారా? చాలాసార్లు చెప్తా ఉంటాను నేను, మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తారా? ఎన్ని తరాలు చూస్తారా మీరు? ఒక నాయకుడిని చూడరా? ఐఎమ్ ఆస్కింగ్. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు. మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా 7 తరాలు చూస్తారు, 10 మంది దగ్గర చెప్పించుకుంటారు. అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి. కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు?
ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి? ఎవరన్నా రాశారనుకో దానికి ఒక కలర్. వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం. నేను అడుగుతున్నా, పోయిన గవర్నమెంట్లో అరాచకాలు జరిగాయా లేదా? జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా? అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం శాసిస్తాను, నేను చెప్పింది మీరు నమ్మాలంటే, నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తప్పు అంటున్నాను. అది మీరన్నా మారాలి, లేకపోతే మీరు మార్చాలి రాష్ట్రానికి. లేకుంటే రక్షణ ఏముందండి ఈ స్టేట్కి? ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా? ఉండవు. వితండ బాధలు వద్దు, మీరు మారండి. మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం. కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తాను, ఇష్ట ప్రకారం మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. సార్, ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. టీడీపీ గ్రామ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి, మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు అందిస్తుంది. నేను ఏమంటానంటే, నిలదీస్తే ఏ ఊరు నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మాత్రం తాట తీస్తా. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? రాజకీయం చేస్తే వదిలిపెట్టను. అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా. అది ప్రజలకు, వీళ్ళకి కాదు. సరే, ఈ రౌడీ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లకి, బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లా అండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్. పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలు పోవడమే కాదు, ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలందరూ ఆలోచించుకోవాలి. నిన్న ఏంటండి, నిన్న 1 year ముందు చనిపోయాడు. 1 yearకి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరు ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 year తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే, నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటాను. హుందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా. కాదమ్మా, ఇప్పుడు ఏమీ చేయకమునిపై ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్. ఏమీ చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు. ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ, నీకు పర్మిషన్ లేదు, నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోతే మార్గం ఏంటి? నీకు ఇచ్చింది 10 vehicles ఎన్నో ఇచ్చారు, 4 5 ఇచ్చారు కాన్వాయ్. 3 vehicles 100 మంది వరకు మీరు అడిగి పోవచ్చు అన్నారు. వెళ్ళొచ్చు కదా? అంత మునిపే కొన్ని సంఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఇది నేనేమంటానంటే, ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు నేను పోయినప్పుడు విశాఖపట్నం నిలిపేశారు. నేను నిలిచాను. నేను పోలేదే, నేను దౌర్జన్యం చేయలేదే. తిరుపతిలో నిలిపేశారు ఎయిర్పోర్ట్లో, నేను పోలేదే. తిరుపతి దేనికి పోతా అన్నాను? చిత్తూరులో నామినేషన్ వేయడానికి మీరు అబ్జెక్ట్ చేస్తే నేను పోతానంటే పోనలేదు. నిన్ను ఎక్కడ ఆపేవా? సంవత్సరం నుంచి ఆపలా కదా. కానీ నువ్వు ఎక్కడ పోతే అక్కడ గొడవ చేస్తే ఎట్లా? అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా? అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరికి రౌడీజం చేయమని. మళ్ళా మాట్లాడితే పాలిటిక్స్. అంటే 40,000 మంది ర్యాలీతో ఉన్నప్పుడు 40 మంది వచ్చి అటు కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, ఆ 40,000 మంది రియాక్ట్ అయితే 40 మంది మీద ఏం జరగబోతుంది, ఎందుకు ఇటువంటి కుయుక్తులు చేస్తున్నారు అనేది జగన్ మాట్లాడుతుంది. పొదిలి సంఘటన. నేను అడుగుతున్నా,
40,000 మందిని మార్కెట్ యార్డ్కి ఎట్లా తీసుకుపోతావు? ఎందుకు నువ్వు మొబిలైజ్ చేసావని అడుగుతాను 40,000 మందిని. నువ్వే చెప్తున్నావు నేను 40,000 మంది వచ్చారని. ఎందుకు 40,000 మందిని మొబిలైజ్ చేసావు? ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనే కదా. మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఇక్కడికి 40,000 మందిని పంపిస్తే ఆ పొగాకు ఏమవుతుందండి? రైతు ఏమవుతాడండి? అంటే నువ్వేం చేసినా జరిగిపోవాలన్నా? ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను ఎప్పుడూ మహాడకూడదు అనుకుని, ఇప్పుడు నేను మహాడకపోతే ఏమవుతుందంటే ప్రజలకు కూడా అర్థం కాదు ఇవన్నీ. ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ దామ్. ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా బుల్డోజ్ చేయాలనో, బెదిరించాలనో, బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే. లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్, అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. సివిలైజ్డ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అమ్మాయినంటే అమ్మాయిని వీళ్ళ ఇష్ట ప్రకారం మొలాస్ట్ చేసి మాట్లాడితే మీకు వల్ల మొన్న చూశారు నా కాన్స్టిట్యున్సీ, సిగ్గుపడుతున్నా. ఏం చేయాలి ఆ కుటుంబాన్ని? ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి? డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోతే చెట్టుగా వేసి కట్టేసి కొడతారండి మీరు? ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు, స్ఫూర్తి. కుప్పం కాన్స్టిట్యున్సీ నెవర్ దెర్ వాజ్ ఎ ప్రాబ్లం. నిన్న మళ్ళా ఇంకొక కేసు, ఒక ముస్లిం ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్. దే ఆర్ బికమింగ్ ఏ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి. రాజకీయ సమస్య, సొసైటీకి ఒక సమస్య. వాళ్ళకేంటి హిస్టరీగా తయారైపోయారు. ఏం చేసినా జరిగిపోతున్న పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు. ఏమనాలి వెళ్ళి మాట్లాడితే రాజకీయం. సార్ నిన్న పరామర్శకి వెళ్తే ఇద్దరు చనిపోయారు, మళ్ళా పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళా పర్మిషన్ అడిగితే ఏం చేస్తారు సార్? మీరు రెండున్నాయి. గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, వీ వాంట్ టు రెగ్యులేట్. ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. ప్రజలు ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికి. ఎవరికి రక్షణ ఉండదు, ఎవరికి లాభం ఉండదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? దట్ ఈస్ వేర్ యు ఆర్. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలి. నేను ఎక్కువ చెప్పాను అనుకో, మీకు ఓట్లు వేసాం కదా, మీ పని మీరు చేయండి అంటున్నారు. నాకు ఓట్లు వేశారు, నా పని నేను చేస్తున్నా, బట్ చేయనిస్తే కదా ఇవన్నీ. 24 గంటలు ఇదే పని అయితే ఎట్లా అవుతాయి? ఇప్పుడు ఒక గర్వంగా చెప్పుకుంటున్నా, 1 ఇయర్లో 25 ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టి 25 క్యాబినెట్ మీటింగ్లు చేసిపోయి అజెండా చేసిపోయి 5 లక్షల కోట్లు 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు క్లియర్ చేశామో ఈ 1 సంవత్సరంలో 5 లక్షల కోట్లు క్లియర్ చేశాం. రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరు రాణిస్తారా అంటున్నా? ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంకా ఎందుకు పాత భయాన్ని ప్రతిసారి అదే ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతాం? ఎవరు వచ్చేవాళ్ళు కూడా నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత. మీ ఊర్లో నేను అడుగుతున్నా, ఒక ఊరు ఉంటుంది, దొంగలు ఉంటారు, ఎక్కడెక్కడో దొంగతనం చేసి వస్తారు. ఆ ఊరు అన్ని ఊర్లో మాట్లాడుకుంటారు. ఆ ఊర్లో అమ్మాయిలు ఇస్తారా? ఆ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారా? వై? దట్ ఈస్ ది స్టిగ్మా. మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు రాజకీయంగా చేయాలి, ప్రజాహితం కోసం చేయాలి. అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే ఇదే ఉంటుంది. సార్, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంటే పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ రావడానికి కాస్త వెనుగడిగేసే అవకాశం ఉండదు సార్? ఏమ్రా, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే నిత్యం అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టైంలో పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు ఇండస్ట్రీస్ కానీ రావాలంటే ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది కదా? అదే కాదు నేను చెప్పేది.
అది రాకూడదని కదా చేసేది. ఇప్పుడు అంటే ఈ సంఘటనలన్నీ ఒక డెవలప్మెంట్ కుట్రలాగా జరగకూడదు, భావించొచ్చా సార్? ఆదాయం రాకూడదు, రాష్ట్రంలో ఏ పని జరగకూడదు, ఏ ప్రాజెక్ట్ కట్టకూడదు, కడితే పేరు వస్తుంది. కాబట్టి మీరు లాస్ట్ టైం చూశారు, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. హైదరాబాద్ నగరం నేను చేశాను, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు నిలిపేశాడు, కానీ హైటెక్ సిటీ కూల్చేసి ఎయిర్పోర్టు ఏది రానియకుండా చేసి ఉంటారు అనుకోండి, ఏమేంటి అది ఆగిపోయింది అసలు అక్కడికి. మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళకు ఇలాంటి ఊపు వచ్చి ఉండేదా? ఆ రోజు ఎందుకు భయపడ్డాడు? ప్రజలను చూసి భయపడ్డాడు. ఒకవేళ కానీ దానికి అడ్డుపడితే ప్రజలు వ్యతిరేకం అవుతారని భయపడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? అమరావతి దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి నేను వచ్చాను. అతను చేసిన పనులు కూడా నేను క్యాన్సిల్ చేశాను. దాన్ని కరెక్ట్ చేసి మాడిఫై చేసి ప్రజాహితం కోసం ముందు తీసుకుపోతున్నా. వై అప్పులు మీరు కూడా కామెంట్ చేశారు సార్. 5 ఏళ్లలో 3,30,000 కోట్లు చేసి ఒక్క ఏడాదిలోనే 1,60,000 కోట్ల పైసలు తప్పు. అదే నేను అనేది. అది ఇష్ట ప్రకారం ఏదైనా మాట్లాడచ్చు, అప్పులు చేయడం కాదు. ఏది కూడా కాషియస్గా ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక 15,000 కోట్లు, అమరావతికి ఒక 11,500 12,500 కోట్లు, ఇది పోలవరానికి, అక్కడ స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు. ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆక్సిజన్ మారిగా పనిచేసి కొన్ని పనులు అవుతున్నాయి. ఇవి చేసిన తర్వాత ఆదాయం రావాలంటే 1 or 2 years పడుతుంది. ఈ సంవత్సరం చేసిన పనుల వల్ల ఆ సంవత్సరం ఆదాయం రాదు. జిఎస్టీపీ పెరుగుతా వస్తే నెక్స్ట్ కొనుగోలు శక్తి పెరిగితే జిఎస్టీ పెరుగుతుంది. సార్, ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం కొనసాగుతోంది కదా సార్? నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడి నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుందని నేనే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవండి, మేము వస్తాం, కూర్చుంటాం, మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే, గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు, ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి.
అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు, నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను, అది కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరికెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో. ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరుగు జిఎస్టీపీలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టీ తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈరోజు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? మన వల్ల లాభం పొందాలి, మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడు, నేను హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా? ఇక్కడ అమరావతి కట్టాం, కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నావా? రేపు తరాలకి, భావి తరాలకి, భవిష్యత్తు కోసం. నేను వాట్ ఐఎమ్ సెయింగ్, పోరాటం అవసరం లేదు. వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. సార్, ఆ మాట నేను అందుకే నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను. డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా ఒక ఊర్లో ఓటేస్తే ఓటేసిన పనిచేయమా? ఓటేనోళ్ళకి పనిచేస్తామా? ఓటు ఏనోళ్ళకి పనిచేస్తే మనం ఓటు పని చేయడానికి మనకు ఓటు కావాలి కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికైనా సరే ఒక ఓటు బ్యాంక్ కానీ కొన్ని ప్రాంతాలు ఓటు వేసినప్పుడు వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. అట్లని చెప్పి నేను అన్నీ మీరే ఇవ్వాలని నేను ఎప్పుడు మాట్లాడడం లేదు. చాలామంది తెలియకుండా మాట్లాడుతున్నారు, మనం సపోర్ట్ చేస్తున్నాం కదా, డిమాండ్ చేయాలి. నో, అది కరెక్ట్ అప్రోచ్ కాదు. సార్, పదవుల కోసం కానీ ఇంకోటి కానీ ఎప్పుడు చేయను. నేనేం చేస్తున్నానంటే, మనం కష్టపడదాం, కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం తీసుకుంటాం. మేము ప్రామిస్ చేసిందే డబుల్ ఇంజన్ సర్కార్. వాట్ డూ యూ మీన్ బై దాట్? కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది, పవర్ఫుల్గా జరుగుతుంది కదా పెట్టాం. అదే చేస్తున్నాం మేడం, కాదా?
అన్ని ఊర్లో పెట్టాం. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఆల్ విలేజెస్. సార్ బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళని ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా. నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు. సార్ మీరు ఎన్డీఏలో మీరే అంటున్నారు, మీరు వాళ్ళు మాట్లాడకుండా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. సార్ మీరు లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చిన ధోరణి నుండి ఇచ్చిపుచ్చుకుందాం. నేను ఇప్పుడు కాదమ్మా, నేను వ్యక్తుల గురించి మాట్లాడను. నా ఉద్దేశం అది కాదు. పార్టీల గురించి మాట్లాడను. ఇష్యూ గురించి చెప్తున్నా. అందరం కలిసి తెలుగు జాతిని ఆకాశం వైపు నడుపుదాం, తీసుకెళ్దాం. మీరు ఫైట్ చేయండి, మీరు ఎంపవర్ చేయండి. ప్రపంచమే హద్దుగా చేసుకొని అభివృద్ధి చేద్దాం. నెంబర్ 1 అంటూ ఒక అడ్వాంటేజ్ వచ్చింది. తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్. మంచి రాష్ట్రం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్. అది రావాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ యాగం చేయాలి, ఇది చేయాలి. నేను యజ్ఞం మారి చేస్తామంటే ఇక్కడ కొంతమంది ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి, ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు. సార్ మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బనకచర్లకు సంబంధించి అనుమతులు రావడం మాయేనని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీకు కావాల్సింది మసాలా. ఈ రాష్ట్రంలో మంచి కాదు. ఏం లేదు. నీకు నేను నా నేచర్ను 40 ఏళ్ళ నుంచి చూసావయ్యా. నేను ఎవరితో గొడవ పెట్టుకోను. రాష్ట్ర హితం కోసం ఎవరితోనైనా పోరాడతా. ప్రజాహితం కోసం నా పోరాటాలు ఉంటాయి తప్ప వ్యక్తుల కోసం కాదు. ఒకవేళ ఒకరు మాట్లాడేటట్టు నువ్వే మాట్లాడతావు అంటే కరెక్ట్ కాదు. అందరం కలిసి అక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలి, ఆంధ్ర అభివృద్ధి కావాలి. గోదావరిలో ఎవ్వరికి డిస్ప్యూట్ లేవు. బోలెడని నీళ్ళు ఉన్నాయి. ఎవరి శక్తి ఎంత ఉంటే అంత తీసుకుపోయి ఇండ్లో పెట్టుకోవచ్చు, పొలాల్లో పెట్టచ్చు, అన్ని చెరువులు పెట్టచ్చు. ఏం నష్టం లేదు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్. ఎవ్వరికి నష్టం లేదు. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్. తెలంగాణ ఎగిరెగిరి తీసుకుంటే ఒక 200 టీఎంసీ తీసుకుంటారా? ఆంధ్ర ఎగిరెగిరి తీసుకుంటే ఒక 100 టీఎంసీ తీసుకుంటారు. వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరంలే, అక్కడే వచ్చేస్తాయి నీళ్ళన్నీ. కాబట్టి మనం ఆలోచించుకుంది ఇది కూడా మళ్ళీ లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జీలు కట్టాలి. కానీ కరువు వస్తే ప్రమాదం. కరువు రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎప్పుడు కూడా తెలంగాణకు ఆంధ్రాకు నేను ఇప్పుడే ఆలోచించాను. అప్పట్లో కూడా తెలంగాణ 2 రివర్లలో కూడా కొంచెం దూరంగా ఉంటుంది, లిఫ్ట్ చేయాలి. ఆంధ్రాలో ఏమైందంటే లాస్ట్ స్టేట్ గోదావరి డెల్టా వచ్చిందంటే దానికి కారణం అప్పట్లో కాటన్ ఒక బ్యారేజ్ కట్టాడు. బ్యారేజ్ నుంచి నీళ్ళు నేరుగా పొలాలకు వెళ్ళిపోతాయి. కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక 30-40 లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్ళిపోతాయి. అదే మరి కృష్ణా బ్యారేజ్ కట్టారు. ఈ బ్యారేజ్ వల్ల అటు కృష్ణా డెల్టా, వెస్టర్న్ డెల్టాకు వచ్చేసాయి. దీనికి లిఫ్ట్లు ఎక్కడ అవసరం లేదు. అదే నేను చూసిన తెలంగాణలో ఒకప్పుడు చాలా డెప్త్ అన్నమాట, మామూలు కాదు. ఖమ్మం, నల్గొండ అయితే ఫ్లోరైడ్, విపరీతమైన ఫ్లోరైడ్. తాగేదానికి నీళ్లు లేకుండా ఫ్లోరైడ్ వచ్చి కాళ్ళు చేతులు కుంటైపోయి చాలా బాధపడేవాళ్ళు. డ్రౌట్. అనంతపూర్ అయితే ఉన్నది డెజర్ట్. మహబూబ్నగర్ అయితే చాలా సమస్యలు ఉండేటివి. అలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఇది తీసుకొచ్చాడు, ఎస్ఎల్బిసి, నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి నల్గొండకు నీళ్ళు ఇచ్చింది ఫస్ట్ టైం. ఆ తర్వాత నేను లిఫ్ట్ పెట్టి కంప్లీట్ చేసి మాధవరెడ్డి కెనాల్ అని పేరు పెట్టి నీళ్ళన్నీ కంప్లీట్ చేశాం. దానివల్ల తాగేదని నీళ్ళు వచ్చాయి ఫ్లోరైడ్ నుంచి. తర్వాత సక్సెస్ అయిన తర్వాత నేను దేవాదుల స్టార్ట్ చేశాను. ఇది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. దానికి ప్యారలల్గా ఒకటి ఇక్కడ స్టార్ట్ చేశాను. ఈ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ స్టార్ట్ చేశారు.
ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈవెన్ ఒకప్పుడైతే నాకు ఆర్డిఎస్ పెద్ద సమస్య ఉండేది. ఆర్డిఎస్ ఏంటంటే తెలంగాణలో ఒక 40,000 ఎకరాలు మహబూబ్నగర్ నీళ్ళు వెళ్ళాలి. ఎప్పుడు వచ్చేటివి కాదు. అప్పుడు కూడా గొడవలు. కర్నూలు వర్సెస్ మహబూబ్నగర్ జిల్లా. ఆ నీళ్లు అక్కడ మళ్ళా నేను దాన్ని బైపాస్ చేయడానికి జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చా. ఆ ఆయకట్టుని స్టెబిలైజ్ చేస్తే జూరాలను తీసుకొచ్చి ఆ నీళ్ళు ఇచ్చి ఇక్కడ రాకపోయినా అక్కడన్నా పెట్టాలని ఆ నీళ్ళు ఇచ్చాం. ఇట్లా వేరియస్ ఎఫర్ట్స్ చేశాం. ఇప్పుడు కూడా ఎఫర్ట్స్ చేయకుండా మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కదా నా ఉద్దేశం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పినట్టు మీ ట్యూన్లో ఆయన అట్టన్నాడు నువ్వు ఇట్టను నా పాలసీ కాదది. నా పాలసీ ఒకటే, ఎక్కడున్నా అందరం బాగుపడాలి. నేను ఇప్పుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది నేనే, దేశం మొత్తం. అప్పుడే మహారాష్ట్ర నుంచి సురేష్ ప్రభు ఉండేవాడు, అతను టాస్క్ ఫోర్స్ వేయించాం. ఆయన ఇచ్చే లోపలనే రిపోర్ట్ ఇచ్చే లోపలనే వాజ్పేయి గారి గవర్నమెంట్ పోవడం, కాంగ్రెస్ దాన్ని పక్కన పెట్టడం చేశారు. ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి, లేదంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్, ఇవన్నీ ఉన్నాయి. మాకైతే రాలేదు. ఏమన్నా లేటెస్ట్ ఏమన్నా ఉందా? నేను మొన్న చూసాము, లేదన్నారు. కాబట్టి హ్యాపీగా ఉన్నాం మేము. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి వెరిఫై చేయాలి. ప్లాన్ బి రెడీగా ఉంది. ప్లాన్ ఏ అది, ప్లాన్ బి 30,000 మందికి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాం, ప్రొటెక్టెడ్. దాంట్లో బాధ లేదు. కానీ ఇది పెద్ద ఈవెంట్ కాబట్టి ఐ డోంట్ థింక్ సో. ఇప్పటివరకు నా నోటీస్ ద్వారా నువ్వే తెస్తున్నావు. నీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అది లేదు. ఉందా? ఏమన్నీ ఉంది? ఆ టైంలో ఉందా? మధ్యాహ్నం పైన ఉందని మార్నింగ్ ఉందా? టైమింగ్ లేదు. నాకు మా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవినింగ్ రావచ్చు, మార్నింగ్ లేదన్నారు. కనుక్కుందానండి, చూస్తాను, నేను కనుక్కుంటాను అనే అన్ని ప్రకాశం. థ్యాంక్ యూ.